డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన 3 శస్త్రచికిత్సలు నిర్వహించి గాల్ బ్లాడర్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ తెలిపారు. వైద్యుల వివరాల ప్రకారం ఒక రోగి గాల్ బ్లాడర్ లో ఉన్న 1000కి పైగా చిన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మరో రోగికి గాల్ బ్లాడర్ లో ఉన్న 150కి పైగా పెద్ద రాళ్లను విజయవంతంగా తొలగించారు. అలాగే మరో రోగికి కిడ్నీలో ఏర్పడిన పెద్ద రాయిని ప్రత్యేక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి తొలగించారు. గాల్ బ్లాడర్, కిడ్నీ సంబంధిత తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న ఈ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వనాథ్ గంధం, సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. యాక్చువల్గా నిన్నటి రోజు మన హాస్పిటల్లో ఎమర్జెన్సీకి నిన్న సివియర్ పెయిన్తో రెండు ఫీమేల్ కేసెస్ వచ్చినాయండి. సో ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్యూట్ కోలిసిస్టైటిస్ కింద తీసుకుని ఇమీడియట్గా సర్జరీకి తీసుకోవడం జరిగింది. సో సర్జరీ తీసుకున్న తర్వాత మేము నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే, అంటే జనరల్గా రెగ్యులర్గా మేము చేసే కేసుల్లో 100-200 రాళ్ళు అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. బట్ 1000కి పైగా రాళ్ళు ఒక ఫిమేల్లో చూడటం అండ్ ఇంకో ఫిమేల్లో కూడా కంపారిటివ్ చేసుకుంటే ఆల్మోస్ట్ వాల్యూమ్ సేమ్, బట్ ఏంటంటే కన్సాలిడేట్ అయిపోయి ఇంకో ఫిమేల్లో ఆల్మోస్ట్ 150 స్టోన్స్ తీయడం జరిగిందండి. అదే విధంగా ఇంకో పేషెంట్ ఏంటంటే ప్లాండ్ సర్జరీ అనుకోవాలి. కిడ్నీ ఆల్మోస్ట్ డిటిపిఎస్ స్కాన్ అన్నీ చేసుకుని మనం కిడ్నీ పనితీరన్నీ బాగున్న తర్వాత ప్లాన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కిడ్నీ సైజ్ ఉన్నంత స్టోన్ నిన్న కేర్ఫుల్గా రిమూవ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ నిన్న రెగ్యులర్గా ఈ జూలై నెల అంతా వర్షాలు ఎక్కువ పడతాయి, బట్ మా మీద రాళ్ళ వర్షం కురిసిందని చెప్పాలి. సో అంటే ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతుంది ఏంటి అంటే, రెగ్యులర్గా ఈ రాళ్ళు చూస్తాం, బట్ ఈ మధ్య కాలంలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు, కానీ ఇది ఒక అవగాహన కింద తెలియాలి, జనాలకి అవగాహన రావాలి. జనాలకి ఈ రాళ్ళని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, రాకుండా ఎలా చూసుకోవచ్చు. అంటే రెగ్యులర్ ఈ రాళ్ళు ఎక్కువగా ఫిమేల్స్ లో ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు 40s దాటిన ఫిమేల్స్ లో ఎక్కువగా ఇవన్నీ ఎక్కువ కనబడతా ఉంటాయి. ఎక్కువ ఫాస్టింగ్ ఏమి తినకుండా ఖాళీ కడుపు ఎక్కువ సమయం ఉంచేసి, అంటే మనం తిన్నా తినకపోయినా మన బైల్ అనేది లివర్ నుంచి ఎక్కువగా రెగ్యులర్గా సెక్రేట్ అవుతూ ఉంటుంది. అది వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ప్రాపర్ హైడ్రేషన్ అండ్ ప్రాపర్ డైట్ తీసుకోపోవటం వల్ల ఈ బైల్ అనేది రిలీజ్ అయ్యి పేగులోకి రావాలనే సిగ్నల్ పాత్వే లేకపోతే లోపల అనేది మకిరి కింద చేరిపోయి స్లోగా చిన్న చిన్న స్టోన్స్ కింద ఏర్పడి కన్సాలిడేట్ అయ్యి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఏర్పడిన రోజులు ఉన్నాయి. బట్ పెద్ద రాళ్ళు సింగిల్ స్టోన్ పెద్ద అయిపోవటం వల్ల పెద్ద ప్రమాదం లేదు, కానీ సార్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఎక్కువ ఫ్యాటీ డైట్ తీసుకున్నప్పుడు అవి రాళ్ళు జారి కింద పేగులోకి వచ్చి అడ్డుపడిపోతే మళ్ళీ అబ్స్ట్రక్షన్ వచ్చి అబ్స్ట్రక్టివ్ జాయింటీస్లో కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు. సో ఏంటి అంటే, జనరల్గా అందరూ నాకు గ్యాస్ కంప్లైంట్ తినదు పొట్ట పట్టేస్తుంది అంటూ ఉంటారు. బట్ ఎర్లీ ఫ్లాట్లెన్స్ తర్వాత తిన్న వెంటనే పొట్ట పట్టేయడం అనేది మేబీ ఏ సైన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్. సో దీన్ని ఒకసారి అల్ట్రాసౌండ్ చేసి, అంటే కొట్టి దగ్గరికి గ్యాస్ బిల్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అంటున్నారు. ఇలాగ ఇంత రాళ్ళు అయిపోయిన తర్వాత కానీ హాస్పిటల్స్కి రావట్లేదు. సో జనాలు ఇది ఒక అవగాహన కింద తీసుకుని ఈ పొట్ట పట్టేయడం కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కొంచెం ఎర్లీగా వస్తే మనకి ఇంత కాంప్లికేట్ అవ్వకుండా అనేది ఉంటుంది. జనరల్గా సివియర్ ఎక్యూట్ కోలిసిస్టైటిస్ అంటే ఆల్మోస్ట్ బ్లీడింగ్ టెండెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. పేషెంట్కి కూడా హాస్పిటల్ స్టే 1-2 డేస్ పెరుగుతుంది. జనరల్గా మనం రెగ్యులర్ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ పంపించవచ్చు, ఈరోజు చేస్తే రేపు మార్నింగ్ పంపించేస్తూ ఉంటాం, ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే సివియారిటీ ఎక్కువైపోయితే హాస్పిటల్ స్టే అది పెరుగుతుంది. ఇన్ కేసు ఈఆర్సిపి లాంటివి ఏమైనా చేయాల్సి వస్తే కూడా ఖర్చుతో కూడుకున్న విషయాలు. సో మీ దగ్గరలో ఉన్న అవకాశాన్ని, అంటే నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఐసీజీ. అంటే ఐసీజీ అంటే ఏంటి అంటే మన యొక్క లివర్ డక్ట్ అన్ని క్లియర్గా తెలుస్తాయి. సో కాంప్లికేషన్ లేకుండా లెస్ కాంప్లికేటివ్ సర్జరీ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. సో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకునే వాళ్ళు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం కాషియస్గా ఉంటే మనం ఈ రాళ్ళు అనేది ఎరాడికేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.